పాకిస్తాన్లో తనను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారని మేటా సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జోరోగన్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన కంటెంట్ కారణంగా పాకిస్తాన్లో తనకు మరణశిక్ష విధించే ప్రమాదం ఉందని మార్క్ తెలిపారు. పాకిస్తాన్ దేశంలో కఠినమైన దైవదూషణ చట్టాలు ఉంటాయి. అయితే దైవదూషణను ఉల్లంఘించే కంటెంట్ను ప్లాట్ఫామ్ అనుమతించదని మేటా, పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్క్ పాక్లో ఫేస్బుక్ పై నమోదైన దావా గురించి మాట్లాడారు. ప్రవక్త మహ్మద్ను అవమానించేలా ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ పెట్టినందుకు తనకు మరణశిక్ష విధించాలని పాకిస్తాన్లో దావా వేశారని చెప్పారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని, అయితే తాను పాకిస్తాన్ వెళ్లాలనుకోవడం లేదు కాబట్టి దాని గురించి ఆందోళన చెందట్లేదని అన్నారు. పలు ప్రాంతాల్లో ఉన్న చట్టాలు, సాంస్కృతిక విలువల కారణంగా యాప్లో చాలా కంటెంట్ను కట్టడి చేయాల్సి వస్తుందని మార్క్ తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాల్లో పాటించే సాంస్కృతిక విలువలపై నిబంధనలు ఉన్నాయని, ఆయా దేశాల ప్రభుత్వాలు సైతం మమ్మల్ని జైల్లో పడేసేంత శక్తివంతంగా నిబంధనలు ఉంటాయన్నారు మార్క్. విదేశాలలో ఉన్న అమెరికా టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సహాయం అందించాలని మార్క్ జుకర్బర్గ్ కోరారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఎక్స్, ఫేస్బుక్ వంటి పలు సామాజిక మాధ్యమాలపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు వీటిని ఉపయోగిస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా వార్తలను వ్యాప్తి చేస్తున్నారని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. వాటిని అడ్డుకోవడంలో భాగంగానే ఎక్స్, ఫేస్బుక్ వంటి పలు సామాజిక మాధ్యమాలను నిషేధించినట్లు తెలిపింది.